నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లీవ్ శాంక్షన్ చేయాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి అని ఒక తహసీల్దార్ స్ట్రైట్గా డిమాండ్ చేశాడు. ఆఫీస్ రూమ్ అయినా సరే అడ్జస్ట్ అయిపోతా అని చెప్పాడు. నా అవసరం తీర్చాల్సిందే అని ఖరాఖండిగా చెప్పాడు. జిల్లాకి ఇటువంటి ఎంఆర్ఓలు 10 మంది ఉంటే చాలు, సర్కారీ ఆఫీసులన్నీ రసిక సామ్రాజ్యాలుగా మారిపోతాయి. ఇంతకీ ఎవరి ఎంఆర్ఓ, ఏమిటి తడి కథ? ప్లేస్ ఏదైనా పర్వాలేదంటున్న ఆఫీసులో కీచకుడి అరాచకాలపై ఎన్టీవీ నిఘా రిపోర్ట్. నేను అడిగింది నాకివ్వు, నువ్వు అడిగింది నేనిస్తా. ఇదేదో సినిమా టైటిల్ కాదు. నెల్లూరు జిల్లాలోని ఒక ఎంఆర్ఓ గారు తన కింద పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఇస్తున్న బంపర్ ఆఫర్. తనకు కావాల్సింది ఏదో సూటిగా సుత్తి లేకుండా సుతిమెత్తగా చెప్పేస్తాడు. తన అవసరాన్ని తీర్చమంటాడు. కాదంటే కాల యముడిలా మారతాడు. ఆఫీస్లో పనిచేసే విషయంలో నరకం చూపిస్తాడు. నాకు అసలు ఉద్యోగం వద్దురా బాబోయ్ అనేలా చేస్తాడు. ఇంతకీ ఎవరి ఎంఆర్ఓ? మీకు లీవ్ కావాలంటే ఏం చేస్తారు? పై అధికారిని అడుగుతారు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి సెలవు మంజూరు చేస్తారు. దీనికోసం మీ పై అధికారికి ఏమైనా ఇస్తారా? అసలు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అడుగుతారా? మీ సంగతేమో కానీ ఇదిగో ఈ భాస్కర్ రావు రూటే సెపరేటు. సారు గారిది చిన్న ఉద్యోగం కాదండి, ఏకంగా ఒక మండలానికి అధికారి. పేరు భాస్కర్ రావు. నెల్లూరు జిల్లా విడవలూరు తహసీల్దారు. వయసు 50 దాటింది. అయినా ఈయనకు ఒక అలవాటు ఉంది. అదే ఆ అలవాటే. ఈ వయసులో ఇదేం పాడు బుద్ధి అనుకోకండి. ఈ ఎంఆర్ఓ సరస శృంగార పురుషుడు. అందుకే తన కింద మహిళా ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాళ్ళకి లీవ్ కావాల్సిన, ప్రమోషన్లకు రికమెండ్ చేయాల్సిన ముందు తన కోరిక తీర్చమంటాడు. ఆ పైనే పని అంటాడు. ఆడవాళ్లపై కన్ను పడిందంటే చాలు, వాళ్ళని లొంగ తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. తను చెప్పిన దానికి ఓకే అంటే సరే, లేదంటే వాళ్లకు నరకం చూపిస్తాడు. అలాంటి బాధితుల్లో విడవలూరు బిడ్ 2కి వీఆర్ఓగా పనిచేసే ఈ మహిళ ఒకరు. తండ్రి, భర్త ఇద్దరు చనిపోవడంతో మగదిక్కు లేదని తెలిసి సార్ గారు ఈవిడపై కన్నేశారు. తన కోరిక తీర్చమని చాలా కాలం నుంచి వేధిస్తున్నారు. దీనికోసం కొంతమంది వీఆర్ఓలతో రాయబారాన్ని కూడా నడిపించారు. వేరే వాళ్ళని నేర్పించేసేసి పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలన్నా ఇవ్వరు. దానికి ఇలాగే హరాస్మెంట్. అడంగల్ రాస్తే అడంగల్కి హరాస్మెంట్. ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వాలన్నా నేను రాస్తే ఇవ్వరు. అట్లా ఈ విధంగా హరాస్మెంట్ జరుగుతూ వస్తుంది. ఈ మధ్య ఏంటంటే తలాల నుంచి వీఆర్ఓస్ వచ్చారు సార్. వాళ్ళు బాగా తాగుతారు. వాళ్ళు తాగేసిన తర్వాత వాళ్ళతో పాటు ఈయన కూడా కూర్చోవడం, వాళ్ళని నా మీద పంపించడం. కొద్దిగా ఎడ్యుకేటెడ్ కదా సార్, బయటికి చెప్పుకోలేక ఉన్న అందరితో ఎవరితో చెప్పినా ఎవరు కోఆపరేట్ చేయకుండా ఉండడం ఇట్లా జరుగుతూ వస్తుంది. నేను విడోను కాబట్టి చేస్తున్నారు సార్. అదే ఎక్కడికి వెళ్ళినాము, వస్తావా, మీ ఇంటికి రావడానికి ఏమన్నా వీలవుతుందా, మీ ఇంటికి రావచ్చా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అవన్నీ అడిగేవాడు సార్. ఇప్పుడు వచ్చేస్తానంటాడు, అట్లా చేసేవాడు సార్. ఈరోజు సార్, ఈరోజు మార్నింగ్ వచ్చానంటే 3 days అయింది ఎస్ఆర్ ఇచ్చి, లీవ్ చేస్తానమ్మా నేను మీకు ఎందుకు అన్నీ రెడీ చేసిస్తానని చెప్పని అన్నారు. రోజు కౌంట్ చేస్తూనే ఉంటారు సార్. అది చేయాలంటే ఆ అమ్మాయి టైప్ చేస్తే ఒక 1/2 hourలో అయిపోతుంది. నాకు ఎంత కౌంట్ ఉందో రాసేసి ఎన్ని లీవ్లు ఉన్నాయో రాసి పంపించేస్తే చాలు సార్. అది చేయడానికి దగ్గర 2 నెలల నుంచి తిప్పిస్తున్నాను. ప్రాణం పోయినా ఇటువంటి పాడు పని చేయనని ఈ మహిళ తెగేసి చెప్పింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్న ఈ సారువాడు ఆమెని టార్చర్ పెట్టేవాడు. తనకు లీవ్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా పట్టించుకోలేదు సరిగదా. లీవ్ కావాలంటే తనతో ఒక రాత్రి గడపాలని కరాఖండిగా చెప్పేశాడు. ఇందులో నో మొహమాటమ్స్ అని కూడా సెలవిచ్చాడు. ఈ తహసీల్దారు బాధ భరించలేని ఈ మహిళ ఎన్టీవీ ఎన్ఫోర్స్ ని ఆశ్రయించింది. తన బాధనంతా చెప్పుకుంది. ఇక్కడ అసలు కథ స్టార్ట్ అయింది. తనకు లీవ్ కావాలని, దానికోసం మీరేం చెప్పినా చేస్తానని తహసీల్దార్ కి ఫోన్ చేసింది. హలో, చెప్పు. ఈ బొంతలో వస్తున్నా, చెప్పు. చెలికలే ఇక్కడ చెప్పండి. ఎంఆర్ఓ గారునా? నువ్వు నేను వెళ్ళాలా ఏంది? మీరు తీసుకెళ్తున్నారు? మీరు చెలికలు లేదా?
మాటు వేసి మట్టు పెట్టి ఆకలి తీర్చుకోవడం పులి నైజం. ఈ అధికారి ప్రవర్తన అందుకు ఏమాత్రం తీసిపోదు. అవకాశం కోసం కాచుకుని కూర్చున్నాడు. అనుకోకుండా ఛాన్స్ దొరికింది, అంతే. అతడిలోని కామ పిశాచి నిద్రలేచింది. తన కోరిక తీర్చమంటూ బలవంతం చేసింది. దీనికోసం పెద్ద స్కెచ్ రెడీ చేశాడు సారువాడు. నెల్లూరు జిల్లాలో వర్ష భయం ఉండడంతో రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేసింది సర్కార్. సిబ్బందిని కార్యాలయంలోనే ఉండాలని ఆదేశించింది. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. అనుకోని అవకాశం చేజిక్కింది. వచ్చిన ఛాన్స్ ని వదులుకోకూడదని చాలా పకడ్బందీ ప్లాన్ తయారు చేసుకున్నాడు భాస్కర్ రావు. సాధారణంగా రాత్రి 8 గంటల తరువాత మహిళా ఉద్యోగినులు ఆఫీసులో ఉండరు, కానీ ఈమెని మాత్రం ఉండమని చెప్పాడు. అందరు నిద్రపోయిన తర్వాత రూమ్ ఇట్లా చేస్తాము, ఎవరైనా వచ్చి కూర్చుంటారు, నువ్వు లోపల రూమ్లోకి వచ్చేసేయండి అని చెప్పారు సార్. మామూలుగా అయితే 5 వరకే, 7 వరకు ఉండేవాళ్ళం. ఈ రోజు ఉండమని చెప్పారు, స్పెసిఫిక్గా ఉండమన్నారు. రాత్రంతా ఆఫీస్లోనే ఉండాలని, పైవాళ్ల ఆర్డర్ అని ఏవో చెప్పి మొత్తానికి ఆమెని ఉండేలా చేశాడు. పైగా తనకు తొత్తులుగా వ్యవహరించే కొందరు వీఆర్ఓలని బ్రోకర్లుగా పెట్టుకున్నాడు. వాళ్లతో ఫోన్లు చేయించి మొత్తానికి పరిస్థితిని తనకి అనుకూలంగా మార్చుకోవడానికి చాలా ట్రై చేశాడు. అన్నారెడ్డిపాలెం వీఆర్ఓ, తర్వాత వచ్చేసి చౌక్చీల వీఆర్ఓ, వేలూరు వీఆర్ఓ, ఇట్లా సార్ భయంకరమైన హరాస్మెంట్. మార్నింగ్ నుంచి చెప్తున్నారు. ఫస్ట్ రామతీర్థం అంటారు, ఉట్కూరు అంటారు. వీళ్ళంతా ఆయన దగ్గర ఈ టైపుగానే ఉన్నారు సార్, బ్రోకర్స్ లాగా. ఆఖరికి లేడీ ఉంది, ఆవిడని కూడా అట్లాగే చేస్తాడు. ఆమె కూడా ఏం చేశారు నాకు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత సిబ్బందంతా ఆదమరిచి ఉన్న వేళ తాననుకున్న పని చేయడానికి స్కెచ్ వేశాడు. అక్కడెవరూ లేరని నిర్ధారించుకున్నాక లేడీ వీఆర్ఓని తన రూమ్లోకి రమ్మన్నాడు. వర్షాలతో జనం నానాపాట్లు పడుతున్నారని గాని, వాళ్ల అవస్థలు తీర్చడానికే తనను అక్కడ ఉండమన్నారని గాని, కనీసం వాతావరణాన్ని బట్టి వాళ్ళని హెచ్చరిద్దామని గాని మర్చిపోయాడు. అవకాశం దొరికింది కదా, అనుభవించు రాజా అనే స్టైల్లో రెచ్చిపోవడానికి రెడీ అయ్యాడు. తన అవసరం ఉంది కదా, ఏం చేసినా చెల్లుతుందని రెచ్చిపోయాడు ఆ అధికారి. అందుకే తన కోరిక తీర్చుకోవడానికి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఏం లాభం, అప్పటికే ఈ విషయం ఎన్టీవీ దృష్టికి వచ్చింది. ఆఫీస్లో నిఘా పెట్టడంతో అడ్డంగా బుక్ అయిపోయాడు సారువాడు. దీంతోపాటు బోనస్గా ఆయనకి దక్కిందేమిటి, ఆయన కింద సిబ్బందిది ఇదే రూటా? బాధితురాలి అభ్యర్థనతో ఎన్టీవీ ఎన్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆఫీస్లో నిఘా పెట్టింది. మహిళా వీఆర్ఓని గదిలోకి రమ్మని భాస్కర్ రావు పిలిచాక అసలు సీన్ స్టార్ట్ అయింది. అయితే అప్పటికే ఇక్కడ ఆమె బంధువులు కూడా వచ్చి ఆయనకు తెలియకుండా ఒక చోట ఉన్నారు. వాళ్ళకి అడ్డంగా దొరికిపోయాడు ఈ తహసీల్దార్. ఇంకేముంది, వాళ్ళ చేతిలో సారువాడికి జింతాత్త జితా. అడ్డంగా దొరికిపోయిన ఈయన గారికి ఆ రేంజ్ మాత్రం తగ్గలేదు. అందుకే కోటింగ్ ఎపిసోడ్ పూర్తయ్యాక ఏమీ ఎరగనట్లు నైట్ డ్రెస్ లో అటు ఇటు తిరిగాడు. అసలు విషయంపై అడిగేసరికి ఏదేదో బుకాయిస్తున్నాడు. 4:30 అప్పుడు కలెక్టర్ గారు సెట్ ఉంది, ఉండండి అని చెప్పారు. సరే ఉన్నాం సార్. తర్వాత నుంచి ఇట్లా ఆయన మళ్ళీ గారిని పిలిపించడం, కాసేపు రామతీర్థం అంటారు, కాసేపు ఊటుకూరు అంటారు, కాసేపు ఆఫీస్లోనే అంటారు. అట్లా మారుస్తూ ఇంకా ఇప్పుడు ఇంత 9:30 అప్పుడేమంటే నైట్ అంతా నిద్రపోతారు, ఆ టైంలో మీరు ఉండండి అని చెప్పారు సార్. ఆయనే పిలిచారు సార్. తలుపేసేసి లోపలికి తీసుకెళ్లారు సార్. అందరితో చెప్పాను, ఎవ్వరు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు సార్. ఇంకా ఆఖరికి నీకు చెప్పాల్సి వచ్చింది. చివరకు ఈ మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి ఉద్యోగానికే ఎసరు తెచ్చేలా కనిపించడంతో రాజకీయ నాయకుల కాళ్ల వేళ్లబడి బాధితురాలితో రాజీ ప్రయత్నాలు సాగించాడు. అవసరమైతే డబ్బు కూడా ఇస్తానని రాయబారాలకు ప్రయత్నించాడు. నేను చెప్పేది సార్, ఆమె వచ్చింది సార్, సేన అయితే నేను ఇంటికి పోతున్నాను, సరే పోమ్మని చెప్పారు. అంతలేక మీరు వచ్చారండి సార్. ఆమె తీసుకోవాలి, నేను పోయిన తర్వాత ఆమె వచ్చింది, నేను చెప్పాను సరే పోమ్మని చెప్పారు. అంతలేక మీరు వచ్చారు. నేను పడుకోదానికి వచ్చాను అంతే. రాత్రి 12 గంటలప్పుడు ఒక లేడీ ఎంప్లాయీని తీసుకెళ్ళారు సార్. ఒకటి సార్, మేమంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి నా దాని చేయలేదు సార్. ఆమె కావాలని చేసిందే. నేను అట్టన్ని ఎందుకు చెప్తాను సార్, నేను దాని కాదు. అందులో నాకు హార్ట్ కంప్లైంట్ కూడా ఉంది. అట్ట అనుకుంటే నేను ఇక్కడ ఉండడం కూడా వేస్టే సార్. ఆ విషయంలో ఎవరు నేను అడిగేది లేదు, నాకు అటువంటి దురుద్దేశం కూడా లేదు. ఓవైపు కలెక్టర్ అక్కడ సెట్ లో మొత్తం తుఫాన్ సైక్లోన్ మీద అలర్ట్ చేస్తుంటే మీరు ఓవైపు ఇక్కడ చేరి రాసులు సాగిస్తారా? లేదు సార్, నేను చేయను సార్. నేను అటువంటి కాదు సార్, దయచేసి. అధికారాన్ని అడ్డుపెట్టి అరాచకాల్ని సాగించడంలో ఎదురులేదు. వర్షాలు పడితే నాకేమిటి, జనమేమైతే నాకేమిటి, ముందు నా కోరిక తీరాలి అనేలా ప్రవర్తించే ఇటువంటి అధికారులు జిల్లాకి 10 మంది ఉంటే చాలు. ప్రభుత్వ ఆఫీసులన్నీ రసిక రాజ్యాలుగా మారిపోతాయి. పై అధికారులు పరిస్థితి ఏమిటి అని అడిగితే అధికారులు అంతా అప్రమత్తంగా ఉన్నారని కల్లిబొల్లి కబుర్లు చెప్పి పై అధికారుల్ని నమ్మవలికారు.
ఈ తహసీల్దారే కాదు, ఈయన కింద సిబ్బందిలో కొంతమందిది ఇదే బాపతు. అంతెందుకు, ఇదంతా పగటిపూటే ఆఫీస్, కానీ రాత్రైతే మాత్రం బార్. ఆఫీస్లోనే ఫుల్లుగా మందు కొట్టారు. ఇదేమిటని అడిగితే నో ఆన్సర్. పై ఆఫీసర్ ఎలాగూ తమను గట్టిగా నిలదీయలేడని తెలుసు, అందుకే ఇంతలా బరి తెగించారు. ఇవిగో సాక్ష్యాలు. తాగలేదు సార్ మేము. ఇప్పుడు దాకా మీ అటెండర్ కూడా మమ్మల్ని కూడా పిలిచాడు, మేము కావాలంటే మందు మీకు ఇస్తాం రండి తాగండి అని. అటెండ్ అవ్వను సార్, మేము ఇక్కడే పని చేస్తున్నాం. ఉదయం నుంచి చెప్పేది నేను ఉదయం నుంచి పని చేస్తా ఉన్నాను. సెట్ కాన్ఫరెన్స్ అయిపోయింది, సార్ వెళ్ళారు, మేము భోజనం చేసాము, మా పడకలు మేము వేసుకున్నాం ఇక్కడ. సార్ రేపు మార్నింగ్ 10 o'clockకి మళ్ళా తిరిగి సెట్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేస్తాను. మీ కింది సిబ్బంది ఇలా ఉన్నారేమిటి అని అడిగితే అది వారి పర్సనల్ పని అని తప్పించుకోవాలని చూశాడు. కావాలంటే తన మంచితనం గురించి కింద వాళ్ళని అడిగి తెలుసుకోమని సెలవిస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై బాధితురాలు పోలీసులకి కంప్లైంట్ చేసింది. తన గోడంతా వెళ్లబోసుకుంది. ఇప్పుడు వెడవలూరు విఆర్ఓ గారు ఎస్ మాధవి అని వచ్చి ఏదో ఎంఆర్ఓ గారు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఇది మా పై ఆఫీసర్లకి తెలుపుకున్నాను. ఏమని ఇచ్చారు రిపోర్ట్? అదే ఎంఆర్ఓ గారు నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఏదో వివిధ రకాలుగా అన్నట్టుగా, అంటే సెక్సువల్ ప్రేరేపితం కానీ అట్లా ఇట్లా అని ఏదో రాయించినారు. మా ఆఫీసర్కి తెలుపుకున్నాను. అక్కడ కూడా అక్కడ ఏదో మందు అవుతున్నట్టుగా చేసినట్టుగా కూడా రాయించాను. భారీ వర్షాలతో ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈయన గారు మాత్రం విలాసాల్లో మునిగి తేలుతున్నారు. ఆదుకోవాల్సిన వాళ్లే ఇలా చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి అంటున్నారు ప్రజలు. ఇది ఇవాల్టి ఫోకస్. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.